ముందుగా వెంకట నాయక్ గారు నమస్కారం. వెంకట్ గారు చెప్పండి, ఒక బిల్ అయితే సభలో ప్రవేశపెట్టారు, దాని మీద చర్చ జరగాలి, పరీక్షలు మళ్ళీ లీక్ కాకుండా చూడటం కోసం ప్రభుత్వం చిత్తశుద్ధితో ఉందని చెప్తూ ఉన్నారు. మరొక వైపు కాక్రోచ్ జనతా పార్టీ పెట్టిన కేసులు తీసేయలేదన్నది ఒకటైతే, రెండు వాళ్ళకి సహాయం చేసిన వాళ్ళ మీద, ఎవరైతే వాళ్ళకి ఆహారం నీళ్లు అందించారో వాళ్ళని పోలీసులు వేధిస్తూ ఉన్నారు. మీకు ఎవరు డబ్బులు ఇచ్చారు, ఎవరు ఫండ్ చేశారని చెప్పి కిడ్నాప్ చేసుకెళ్లారని ఒక సాధారణ ఢిల్లీ పౌరుడు ఆర్గ్యుమెంట్ చేస్తున్నటువంటి పరిస్థితి. ఏంటి కాంగ్రెస్ దీని లోటుపాట్ల మీద చర్చకి వెళ్తుందా, లేకపోతే హోంమంత్రి సమాధానం చెప్పాలి, ప్రధాని క్షమాపణ చెప్పాలి, దానికే కట్టుబడి ఉంటారా? సార్, మీకు ప్యానల్ పెద్దలకు నమస్కారం. సార్, కింద పట్ట పై చేయి నాదే అన్నట్టు ఈ రోజు వ్యవస్థలో ఉన్న లోపాలకి బాధ్యత తీసుకొని రాజీనామా చేయమని అంటే, దేశద్రోహ శక్తుల చేతిలో దేశం ఎక్కడ పోతుందని చెప్పి రాజీనామా చేస్తున్నా అని చెప్పి దాని ప్రగల్భాలు పలికి దాన్ని రాంగ్ వేలో తీసుకెళ్తుంది ఎవరైనా చెప్పి మనందరికి తెలిసిన వ్యవహారమే. ఇక దాన్ని ఇక రాజకీయ రంగును పెద్దగా పులవాల్సిన అవసరం లేదు. కానీ ఒకటి అర్థం చేసుకోవాలి సార్, మొత్తం అది కాంగ్రెస్ పార్టీగా ధర్మేంద్ర ప్రధాన్ గారి రాజీనామాతో పాటు విద్యార్థుల మీద కేసులను ఉపసంహరించుకోవాలి. అదే విధంగా రేపు రాబోయే రోజుల్లో ఇలాంటి మిస్టేక్స్ జరగకుండా చర్యలు తీసుకోవాలని చెప్పి చెప్పే ప్రయత్నము చేసినాం. అయితే ధర్మేంద్ర ప్రధాన్ గారు రాజీనామా చేశారు, కానీ ఆయన ప్లేస్ లో ఎవరైతే పెద్ద మనిషి విద్యాశాఖ మంత్రిగా వచ్చారో వారి రాజకీయ నేపథ్యము, వారి చరిత్ర, వారి వ్యవహారం అదంతా ఇది రాహుల్ గాంధీ గారు ఎక్స్పోజ్ చేసే ప్రయత్నం చేశారు. సో ముళ్ళును తొలగించి కత్తిని పెట్టుకున్నట్టుంది వ్యవహారం, ఆ ధోరణిలో ఉంది. దాని ఇంకా మళ్ళీ లోతుగా వేరే విషయాలు చర్చిద్దాం. మేమేమంటున్నాం సైడ్ గా ఒకటి ఏమడుగుతున్నాం అంటే సార్, ఢిల్లీ పోలీసింగ్ అనేది దాని ల్యాండ్ ఆర్డర్ కేంద్రం చేతి కిందికి వస్తుంది, అది స్టేట్ ల్యాండ్ ఆర్డర్ కిందికి రాదు. అంటే అమిత్ షా గారి చేతిలో ఉండే వ్యవహారం. గడ్డాల మీసాలు ఉన్నోళ్ళు, ఏది ల్యాండ్ ఆర్డర్ డిసిప్లిన్ ఉన్నోళ్ళు లేనోళ్ళు, పోలీసింగ్ డిసిప్లిన్ లేనోళ్ళు సివిల్ డ్రెస్ల మీద మాస్కులు వేసుకొని విద్యార్థులకు నిర్దాక్షిణ్యంగా అర్ధరహితంగా ఎట్లా పడితే ఎట్లా కొట్టారు, వాళ్ళు ఎవరని చెప్పి ఫస్ట్ మేము అడిగినాం. దానికి వాళ్ళు జవాబు చెప్పకపోగా వాళ్ళు ఏమన్నారు, సోనం వాంగ్చు గారు దీక్ష విరమించే రోజున వాళ్ళు చదివి మరీ వినిపించారు. జేపీ నడ్డా గారు అదే విధంగా జితేంద్ర సింగ్ గారు వాళ్ళు చదివి వినిపించారు. ఏమని వినిపించారు, ఈ రెండు విషయాలను మేము కట్టుబడి ఉంటాం, విద్యార్థుల మీద పెట్టిన కేసులను మేము ఉపసంహరించుకుంటాం, అదే విధంగా రేపు రాబోయే భవిష్యత్తు రోజుల్లో ఇటువంటి మిస్టేక్ చేయకుండా చేస్తామని చెప్పి ధర్మేంద్ర ప్రధాన్ గారి రాజీనామా వ్యవహారాన్ని ప్రస్తావించకుండానే నెక్స్ట్ రోజు ఏది రాజీనామా చేసి, అంటే ఎక్కడా మేము ఓడిపోలేదు, విద్యార్థుల పట్ల మాకు చిత్తశుద్ధి లేదు అని చెప్పే ప్రయత్నం చేస్తూ అందితే కాళ్ళు లేకపోతే జుట్టు అన్న వ్యవహారాన్ని బీజేపీ పార్టీ అదే విధంగా కేంద్ర ప్రభుత్వం వ్యవహరించింది సార్. సార్, ఇక్కడ మీరు చూడండి, ధర్మేంద్ర ప్రధాన్ గారి తొలగింపు అనేది ఒక రిలీఫ్ అని భావిస్తున్న వెంటనే విద్యాశాఖ మంత్రిగా ఏది వేరే వ్యక్తిని తీసుకొచ్చి వెంటనే అక్కడ పెట్టేసి వారి చరిత్రను, వారి నేపథ్యాన్ని మొత్తం అక్కడ మళ్ళీ విద్యార్థుల మీద రుద్దే ప్రయత్నం చేసి ఈ రోజు విద్యార్థుల మీద పెట్టిన కేసును ఉపసంహరించుకోమంటే మళ్ళీ కొత్త వ్యవస్థను తీసుకొచ్చారు. ఏది మళ్ళీ సెన్సిటివ్ ఇష్యూ, ఇక్కడ కొంతమంది మైనార్టీస్ ఫండ్ చేసారు, వాళ్ళు భోజనాలు సరఫరా చేశారు, వాళ్ళ బ్యాక్గ్రౌండ్ ఏంటి, వాళ్ళ వ్యవహారం ఏంటి అంటే దాన్ని రాంగ్ వేలో చిత్రీకరణ చేయడం కోసం కేంద్ర హోంశాఖ మంత్రిగా ఉన్న అదే విధంగా బీజేపీకి చాణక్యులు అని చెప్పుకునే అమిత్ షా గారు మళ్ళీ ఒక కొత్త వక్రీకరణని, కొత్త పాఠాన్ని ఈ దేశ ప్రజలకు మళ్ళీ నేర్పించే ప్రయత్నం చేస్తున్నారు. సార్, ఒకటి చెప్తున్నాం చూడండి, చాప కింద నీరులా పారుతున్న జంజీని ఇలా ఏదో ఒక రూపంలో సెన్సిటివ్ వేలో దాడి చేద్దామనో లేకపోతే దాన్ని తగ్గిద్దామనో కనుక బీజేపీ వ్యవహరిస్తే సార్ అంతకు రెట్టింపు ఉత్సాహంతో ఇప్పటి వరకు ఏది ఒక కేంద్ర మంత్రి రాజీనామానే అఫీషియల్ గా కోరుకోవడం కోసం కొట్లాడారు సార్. నెక్స్ట్ మొత్తం క్యాబినెట్ మొత్తం దిగిపోయేలాగా, నరేంద్ర మోడీ గారే దిగిపోయేలా ఇంకో పెద్ద ఉద్యమాన్ని ఇదే జంజీ తీసుకురాబోతుంది సార్. సార్, మేము కూడా రాహుల్ గాంధీ గారి కన్సర్న్ కూడా డే వన్ నుంచి ఒకటే ఉండే సార్, మీరు ఈ దేశంలో ఉన్న విద్యా వ్యవస్థ పట్ల గాని, ఈ దేశంలో ఉన్న నిరుద్యోగం పట్ల గాని మీకు చిత్తశుద్ధి లేకుండా మీకు వ్యవహరిస్తూనే ప్రతి అంశాన్ని మీ పార్టీ కోణంలో, మత కోణంలో మాత్రమే ఈ వ్యవస్థని చిత్రీకరణ చేస్తున్నారని చెప్పి, ఈ వ్యవస్థలను మీకు అనుకూలంగా మార్చుకుంటున్నారని చెప్పే ప్రయత్నం చేస్తున్నాం సార్. సార్, ఒక మాట నేను చెప్పి కంక్లూడ్ చేస్తాను సార్. VBSE అని చెప్పి ఒక బిల్లు తీసుకొస్తారు వీళ్ళు. ఆ బిల్లు నేపథ్యం ఏంటంటే హైయర్ ఎడ్యుకేషన్ మొత్తం ఒక చోటకి తీసుకొచ్చి హిడెన్ అజెండాలో భాగంగా ఒక సాఫ్రనైజేషన్ పాలసీస్ దాని మీద రుద్దారని వీళ్ళు ట్రై చేస్తుంటారు. అదే బిల్లును చంద్రబాబు నాయుడు గారు వారి యొక్క ఎన్డీఏలో భాగస్వామ్యం చంద్రబాబు నాయుడు గారు కూడా ఆ బిల్లును వ్యతిరేకించరు. అంటే ఎంతసేపటికి సాఫ్రనైజేషన్ పాలసీ, సెంట్రలైజేషన్ పాలసీ, అదే విధంగా బీజేపీ ఆలోచనలను ఏది రుద్దే పాలసీస్ మీదనే పార్లమెంట్ కానీ, పార్లమెంట్ లో పెద్ద మనుషులు కానీ, కేంద్ర మంత్రులు కానీ
ప్రధానమంత్రులు కానీ ఏది వ్యవస్థీకృతంగా పనిచేద్దాం అనుకున్నప్పుడు Right. ఈ దేశంలో ప్రతిపక్షంగా మేమేం ఖాళీగా లేము సార్. Right, sir. అదే విధంగా విద్యార్థులు ఏమో ప్రతి విషయాన్ని చూసుకుంటూ ఊరుకుంటారని అయితే అనుకోవడానికి లేదు సార్. Okay, sir. కాబట్టి బీజేపీ ఇలా ప్రతి విషయాన్ని అర్థం చేసుకోవాలి. పార్లమెంట్ వేదికగా ప్రతిపక్షాలను కూడా ఈ దేశ ప్రజల తరపున విద్యార్థుల తరపున మాట్లాడే కరెక్టే వేదికగా కాదు వెంకట్ దాన్ని- గారు, ప్రతిపక్షాలని మాట్లాడమనే అంటున్నారు 3 రోజుల నుంచి చర్చ. అది సరే, అనేక అంశాలు ఉన్నాయి, లేవని కాదు. బట్ అక్కడ సరే హోమ్ మినిస్టర్ వచ్చి సమాధానం చెప్తారా, ప్రధాని సమాధానం చెప్తారా చూడొచ్చు. ముందు మీ పాయింట్, ఎందుకంటే ఏ ఇన్సిడెంట్స్ మాల్ ప్రాక్టీస్ కింద వస్తాయో కూడా వాళ్ళు మెన్షన్ చేశారు. ఓఎంఆర్ని ఎలా మిస్లీడ్ చేస్తారు, లేదంటే ఈ బిల్లు సరే మీరు సభలో మాట్లాడినా మాట్లాడకపోయినా బిల్లు పాస్ అయిపోద్ది. కానీ ఒక ప్రధాన ప్రతిపక్షంగా దాని మీద కీలకమైన మీ సూచనలు సలహాలు చెప్పాల్సిన అవసరం ఉంది కదా. కనీసం అది ఇవాళ గౌరవ్ గోయల్ గారు మాట్లాడారు, సరే కీలకంగా విమర్శలు చేయండి, తప్పులేదు. కానీ బిల్లు గురించి కూడా కొంత మీ ఒపీనియన్ చెప్పాల్సిన అవసరం ఉంది కదా వెంకట్ గారు, అది నేను ప్రస్తావిస్తున్నాను. సార్ నేను కంక్లూడ్ చేస్తా ఒక పాయింట్ తో. సార్ ఇస్రో మాజీ చైర్మన్ గారు అయినటువంటి రాధాకృష్ణన్ గారి యొక్క కమిటీ ఏదైతే నీట్ పేపర్ లీకేజ్ వ్యవహారంలో పెట్టారో, ప్రతిపక్షంగా మేము చెప్పడం కాదు సార్. ఇవి ఆ కమిటీలో చాలా రిపోర్ట్లు వీళ్ళు వ్యవహరిస్తున్న తీరుకు విరుద్ధంగా ఉన్నాయి. ఓకే 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 కనీసం రాష్ట్రాలను సంప్రదించమని చెప్పిన దాంట్లో మెన్షన్ చేసినా కూడా ఇప్పటి వరకు రాష్ట్రాలను ఈ వ్యవహారంలో సంప్రదించలేదు సార్. ఓకే ఓకే మీరు చెప్పేది 24 లో వేసినటువంటి కమిటీ నివేదిక 101 రికమెండేషన్స్ ఇచ్చారు, దాని సార్ నేనేమంటున్నా, నేను బీజేపీ నాయకులు కానీ లేకపోతే కేంద్ర ప్రభుత్వం కానీ సూటిగా ఒక ప్రశ్న వేయదలుచుకున్నా, ఒక విద్యార్థిగాను. కాంగ్రెస్ పార్టీ విషయం పక్కన పెడదాం కొద్దిసేపు. ఓకే సార్ కనీసం రాధాకృష్ణన్ గారి రికమెండేషన్ లో ఇంప్లిమెంట్ చేయడం కోసం ఏదైనా ముందడుగు మీరు వేశారా?